దేశం మొత్తం తెలంగాణ వైపే చూస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో వేములవాడ రాజన్న ఆశీర్వాదంతో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందన్నారు. వేములవాడలో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. బలమైన మోడీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఒక స్టాండ్, సీఎం అయ్యాక మరో స్టాండ్ ఎత్తుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ రాష్ట్రంలో మన బతుకులు బాగుండాలన్నా కేంద్రం నరేంద్ర మోడీ గారు సాయం చేస్తే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడే పరిస్థితి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా అతలాకుతలమైపోయింది. మన దగ్గర వచ్చినటువంటి రెవెన్యూలో 70% జీతాలకు మరి వడ్డీలకే సరిపోతుంది. 30% గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా సరిపోవడం లేదు. మరి ఇలా కొత్తగా 6 గ్యారంటీలు అంటాడు, 412 హామీలు అంటాడు. ఏ రకంగా తీరుస్తాడని అడుగుతా ఉన్నా. ఎక్కడ చూస్తే అక్కడ మోసం, దగ, అబద్దాల పునాదుల మీద మాత్రమే మీరు నడుస్తా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను, 2 లక్షల రూపాయల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు చేస్తాను కదా, డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, ఎక్కడ వాయని రుణమాఫీ అడుగుతున్నా. దాదాపు 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి వస్తుందని, నిరుద్యోగ వృద్ధి వస్తుందని ఆశతో మీకు ఓటేసి గెలిపిస్తే ఈ రోజు వాళ్ళను మోసం చేయడమే కాదు, నేను అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నిస్తే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి ఎక్కడ వాగ్దానం ఇవ్వలేదంటాడు. ఇంత పచ్చి అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నడుస్తుందో చూడండి. వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 9లో రాసిండు. ఆ రోజు స్వయంగా ప్రియాంక గాంధీ నోటి నిండా ప్రతి యువకుడికి 40,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ముందు మాట మార్చి డబ్బు లేదని ₹1 కూడా ఈ బడ్జెట్ లో కేటాయించలేదంటే ఇంతకన్నా మోసం, ఇంతకన్నా ధర ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అలాంటిది నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నీ స్థాయి అది కాదు, నరేంద్ర మోడీ గారి కానీ కోడి సరిపో నువ్వు. నరేంద్ర మోడీ గారి పేరు తీయాలంటే కూడా 4 సార్లు ఆలోచించుకోవాలి. నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి ఒకసారి మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.